అని చెప్పాను కదా. అంతే సార్. రాసుకున్నారు కదా మీరు. రెక్టాంగిల్ కమాండ్ వచ్చేసి ఆర్ఈసి రాసుకున్నా సార్. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత మనం కమాండ్ తీసుకున్న తర్వాత ఆర్ఈసి ఎంటర్ కమాండ్ బార్ లో ఆర్ఈసి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ అంటే డ్రాయింగ్ లో మనం క్లిక్ చేయకుండానే ఇక్కడ మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. క్లిక్ చేసిన తర్వాత ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్ కాకుండా ఇప్పుడు నేను డ్రాయింగ్ ఏరియాలో క్లిక్ చేస్తున్నా మౌస్ తోటి. సో క్లిక్ చేసినప్పుడు మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి కింద. ఓకే. సో ఈ 3 ఆప్షన్స్ లో మనం ఏరియా చూసినాం ఆల్రెడీ. ఓకే. ఏరియా కమాండ్ అర్థమైందా ఇది? మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఆ రోజు మీది ఆ వాయిస్ వీడియో ఉండే. ఓకే ఓకే. సో చూడండి ఇప్పుడు ఏరియా అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. అంటే ఒక రెక్టాంగిల్ కి ఏరియా అనేది ఎలా వస్తుంది? లెంత్ ఇంటూ విడ్త్ మనం చేస్తేనే కదా దానికి ఏరియా అనేది వస్తుంది. ఓకే. సో అందులో మనం డైరెక్ట్ ఏరియా తీసుకుంటున్నాం. ఎంత? ఒక 50 ఏరియా తీసుకున్నాం అనుకో. స్క్వేర్ మీటర్ ఎగ్జాంపుల్ మీటర్ లో తీసుకుంటే స్క్వేర్ మీటర్ వస్తుంది ఏరియా. ఫీట్ లో తీసుకుంటే స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో మన డ్రాయింగ్ మీటర్ లో ఉందనుకుంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి నేను 50 ఏరియా వచ్చేసి 50 ఇస్తున్నా. 50 స్క్వేర్ ఫీట్. సో 50 స్క్వేర్ ఫీట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు లెంత్ తీసుకుంటారా విడ్త్ ఏదో ఒక వాల్యూ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో తెలిసిన వాల్యూ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ సెకండ్ వాల్యూ అదే తీసుకుంటుంది. ఓకేనా. సో విడ్త్ వచ్చేసి నాకు తెలిసిన వాల్యూ విడ్త్ 5 మీటర్ ఇస్తున్నాను. సో 5 మీటర్ అక్కడ కమాండ్ తీసుకోవాలి. డబ్ల్యూ అంటే విడ్త్ తీసుకుంటుంది. ఆ తర్వాత 5 మీటర్ ఎంటర్ చేస్తున్నాను. విడ్త్ 5 మీటర్ ఎంటర్ చేస్తున్నాను. రిమైనింగ్ లెంత్ తోటి అదే మనకు ఆటోమేటిక్ గా ఏరియా తోటి రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అర్థమైందా? ఏరియా తీసుకొని ఆ ఏరియాలో ఏదో ఒక లెంత్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు రిమైనింగ్ లెంత్ ఆటోమేటిక్ క్యాడ్ తీసుకొని మనకు రెక్టాంగిల్ అనేది డ్రా చేసి పెడుతుంది. ఇదొక మెథడ్ అనమాట. అలా కాకుండా ఇవన్నీ మనం ఫాలో అవ్వం, బట్ వాటి యొక్క ప్రెజర్ అనేది తెలుసుకుంటున్నాం అంతే. సో ఓకేనా. సో అందులో నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. దాంట్లో డైమెన్షన్ అనే ఆప్షన్ ఉంది నెక్స్ట్. ఓకే. డైమెన్షన్ అక్కడ బ్లూ కలర్ ఏదైతే దానికి కమాండ్ ఉందో అదే మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ డైమెన్షన్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే. టీ ఎంటర్ డైమెన్షన్ కి. సో డైమెన్షన్ లో మనకు లెంత్ అడుగుతుంది, విడ్త్ అడుగుతుంది అనమాట. లెంత్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి. సో నాకు లెంత్ వచ్చేసి ఒక 20 మీటర్ అనుకుంటే 20, విడ్త్ ఒక 15 మీటర్ అనుకుంటే 15. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది. క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ రెక్టాంగిల్ అనేది వచ్చేస్తుంది. మీకు లెంత్ విడ్త్ తోటి డైరెక్ట్ రెక్టాంగిల్ డ్రా చేయడానికి అనమాట. మీకు పర్టికులర్ లెంత్ ఎంత కావాలో ఆ లెంత్ తోని మనం ఒక రెక్టాంగిల్ ని క్రియేట్ చేయడానికి ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో లెంత్ విడ్త్ రెండు అట్ ఏ టైం ఇచ్చేస్తున్నాం అనమాట. ఆప్షన్ తీసుకుని డైమెన్షన్ ఆప్షన్ తీసుకొని దాంట్లో లెంత్ అండ్ విడ్త్ రెండు ఒకటేసారి ఇచ్చేసి క్లిక్ చేస్తే అదే లెంత్ తోటి మనకు రెక్టాంగిల్ అనేది డ్రా అవుతుంది. క్లియరా? క్లియర్ సార్. నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్ అగైన్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ డ్రాయింగ్ ని మనం ఏదైతే రెక్టాంగిల్ ఉందో అది హారిజంటల్ గా మాత్రమే వస్తుంది, లేదంటే వర్టికల్. మీరు మౌస్ హారిజంటల్ సైడ్ తీసుకెళ్తే హారిజంటల్ లో వస్తుంది, వర్టికల్ లో తీసుకుంటే అప్పర్ వర్టికల్ సైడ్ వెళ్తుంది. ఓకేనా. సో ఇలా కాకుండా మనకు రొటేషన్ లో కావాలి అనుకున్నప్పుడు ఆ రెక్టాంగిల్ ని రొటేషన్ అనేది తీసుకోవాలి. రొటేషన్ నథింగ్ బట్ యాంగులర్ అనమాట. ఓకే. యాంగులర్ లో మీకు ఎంత యాంగిల్ కావాలనేది అక్కడ యాంగిల్ ఇవ్వాలి. 45 degrees యాంగిల్ రొటేట్ అవ్వాలి అంటే 45 degrees అండ్ ఎంటర్ చేస్తే యాంగిల్ అనేది 45 లో వచ్చేస్తుంది. ఆ తర్వాత 45 యాంగిల్ మాత్రమే మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ దానికి విడ్త్ అండ్ లెంత్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ అలా ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటామంటే డైమెన్షన్ కమాండ్ తీసుకుంటాము. సో డైమెన్షన్ కమాండ్ లో ఒక 10 మీటర్ విడ్త్ ఒక 15 మీటర్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఆ యాంగిల్ లో మీకు డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఓకే. ఎడ్ సైడ్ ఆ 45 degrees ఎడ్ సైడ్ మెన్షన్ చేసుకుంటారు అనేది అడుగుతారు డైరెక్షన్. సో మీరు ఎడ్ క్లిక్ చేస్తే అటు వచ్చేస్తుంది డ్రాయింగ్. ఓకే. సో ఇది
రొటేషన్ ఆప్షన్ అన్నమాట. ఓకే. రైట్, మళ్ళీ 0 చేసుకోవాలి, లేకపోతే మీకు రొటేషన్ అనేది అలానే జరుగుతుంది. మళ్ళీ కమాండ్ తీసుకునేటప్పుడు ఆర్ఈసీ తీసుకునేటప్పుడు యథావిధిగా మళ్ళీ అదే యాంగిల్లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ యాంగిల్ 0 చేసుకోవాలి. మీరు రొటేషన్ కమాండ్ తీసుకొని 45 కాకుండా అక్కడ 0 చేసుకోవాలి. ఓకే. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వర్టికల్ అండ్ హారిజాంటల్ మూవ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది రెక్టాంగిల్. మీరు డైరెక్ట్ డైమెన్షన్ కాకుండా, పర్టికులర్ డైమెన్షన్ కాకుండా, సో మీరు క్యాజువల్ గా రఫ్ గా కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు ఎంత మౌస్ తోటి ఎంత డ్రాగ్ చేసి పెట్టుకోవాలనో అంత డ్రాగ్ చేసి మీరు రెక్టాంగిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇది రెక్టాంగులర్ కమాండ్. క్లిక్ చేసిన తర్వాత మనం 3 ఆప్షన్ చూసాం. రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్న తర్వాత డ్రాయింగ్ ఏరియాలో క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్ ని 3 ఆప్షన్స్ ని మనం ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ చేయక ముందు మనకు వచ్చే ఆప్షన్స్ ఏమో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం బిఫోర్ గా మనకు చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్ అండ్ విడ్త్ అనే 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఎలివేషన్ పర్పస్ లో ఎలివేషన్ ఆప్షన్, ఎలివేషన్ అండ్ థిక్నెస్ అనేది 3D పర్పస్ లో యూజ్ అవుతుంది. ఈ రెండు అవసరం లేదు. విడ్త్ అంటే ఆ లైన్ యొక్క విడ్త్ పెంచుకోవచ్చు, రెక్టాంగిల్ యొక్క విడ్త్ ని పెంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎంటర్ చేశాను. సో నాకు రెక్టాంగిల్ అనేది విడ్త్ ఇలా వస్తుంది లైన్. ఓకే. అర్థమైందా? విడ్త్ అనేది ఆ లైన్ యొక్క విడ్త్ ని పెంచుకోవడం అనమాట. సో మళ్ళీ ఆ విడ్త్ అనేది మళ్ళీ 0 చేసుకుంటేనే మళ్ళీ లైన్ లాగా వస్తుంది, లేకపోతే అదే లెంత్ తోటి వచ్చేస్తుంది మీకు. సో ఆర్ఈసీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ విడ్త్ అనేది 0 చేసుకోవాలి. ఓకేనా? సో 0 చేసుకుంటే మళ్ళీ నార్మల్ వస్తుంది డ్రా చేస్తే. ఇది విడ్త్ ఆప్షన్. నెక్స్ట్ ఫిల్లెట్. చూడండి, ఫిల్లెట్ అనేది కరువు లాగా వస్తుంది. సో ఫిల్లెట్ అనే ఆప్షన్ రేడియస్ టైప్ లో వస్తుంది. చూడండి, కార్నర్స్ అనేవి రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ అనేవి రేడియస్ టైప్ లో వస్తుంది మీకు మీరు ఇచ్చే లెంత్ ని బట్టి. ఓకేనా? ఓకే. సో ఫిల్లెట్ కమాండ్ తీసుకున్న తర్వాత ఫిల్లెట్ యొక్క రేడియస్ అడుగుతున్నాడు. చూడండి కమాండ్ బార్ లో స్పెసిఫై ఫిల్లెట్ రేడియస్ ఫర్ రెక్టాంగిల్ అని అడుగుతున్నాడు. సో అక్కడ నేను ఒక 2 ఇస్తున్నాను. 2 రేడియస్ తోటి ఆ రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ కర్వ్ లో రావాలి నాకు. సో అలాగని చెప్పేసి నేను 2 ఇచ్చాను రేడియస్ అండ్ డ్రా చేస్తున్నాను. చూడండి, 2 రేడియస్ తోటి కార్నర్స్ అనేవి 2 రేడియస్ తోటి నాకు రెక్టాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పారా సార్ ఒకసారి? రైట్, మళ్ళీ రిపీట్ చేస్తాను. చూడండి, సార్. చూడండి క్లియర్ గా చూడండి. ఆర్ఈసీ కమాండ్ ఇస్తున్నాను, ఆర్ఈసీ ఎంటర్. ఓకే, ఎంటర్ చేయొచ్చు. స్పేస్ బార్ ని కూడా ఎంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన ఆటో క్యాడ్ లో. సార్, కీబోర్డ్ లో ఎంటర్ ని కూడా ఎంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్పేస్ బార్ ని కూడా ఎంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం స్పేస్ బార్ యూజ్ చేయండి ఎంటర్ ని. ఓకేనా? ఓకే సార్. సో క్లిక్ చేయండి. డ్రాయింగ్ ఏరియాలో నేను ఫిల్లెట్ అనే కమాండ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫిల్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఫిల్లెట్ పైన క్లిక్ చేసిన ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నాకు ఫిల్లెట్ యొక్క రేడియస్ ఆప్షన్ ఇవ్వండి అంటున్నాడు. సో నేను 2 రేడియస్ తోని మీ వాయిస్ హలో బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే సార్. కొంచెం గ్లిచ్ ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం.
హలో 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 వినిపిస్తుందమ్మా? సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే, వినిపిస్తుంది. ఓకే. సో రెక్టాంగిల్ కమాండ్ లో సార్ మనం ఇక్కడ థిక్నెస్ ఆల్రెడీ విడ్త్ చూసాము, ఫిల్లెట్ చూసాము. ఫిల్లెట్ అనేది ఏంటంటే ఆ రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేడియస్ పర్పస్ లో మార్చుకోవడానికి. ఓకేనా? ఓకే సార్. అదే ఒకసారి చూపించారా ఫిల్లెట్ సార్ మళ్ళీ ఫిల్లెట్? చూపిస్తున్నాను. ఆ ఫిల్లెట్ అనేది నేను ఒక రేడియస్ అనేది 2 రేడియస్ తోటి రావాలి, 2 మీటర్ రేడియస్ తోటి ఆ కార్నర్స్ అనేవి రావాలని చెప్పేసి 2 మీటర్ ఎంటర్ చేస్తున్నాను. ఫిల్లెట్ ఆప్షన్ తీసుకొని దాంట్లో 2 మీటర్ రేడియస్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేసి డ్రా చేయండి రెక్టాంగిల్ ని. ఓకే సో ఇవి కార్నర్స్ అన్నమాట. ఈ కార్నర్స్ ఓకే ఈ కార్నర్ రేడియస్ అనేది 2 మీటర్ తోనే ఉంటుంది ఆల్ 4 మీటర్. సైడ్స్. ఓకే నేను అదే ఇచ్చాను కాబట్టి అదే ఉంటుంది. మీరు 4 ఇచ్చారనుకోండి 4 మీటర్ రేడియస్ తోటి వస్తుంది. అది మీ ఎంత వాల్యూ ఓకే. ఇస్తారో అదే వాల్యూ తోటి అక్కడ రేడియస్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఆ రేడియస్ ని రాకుండా ఉంచడానికి మళ్ళీ మనం ఏం చేయాలి? రెక్టాంగిల్ జీరో, అది ఫిల్లెట్ ని జీరో చేసుకోవాలి. మళ్ళీ ఆర్ఈసి ఎంటర్, మళ్ళీ ఫిల్లెట్ ఆప్షన్ తీసుకొని ఫిల్లెట్ జీరో చేయాలమ్మా. లేదంటే మళ్ళీ అదే రేడియస్ తోని మీకు డ్రాయింగ్ అనేది డ్రా అవుతుంది రెక్టాంగిల్. ఓకే సార్. ఓకే, సో మళ్ళీ జీరో చేసుకుంటున్నాను. జీరో చేసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ రెక్టాంగిల్ వస్తుంది నీకు ఇలాగా. ఓకే ఓకే డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. నార్మల్ రెక్టాంగిల్. ఇప్పుడు మనం 2 మీటర్ రేడియస్ ఇచ్చిన ఫిల్లెట్ అనే కార్నర్ ఇలా ఏర్పడి మీకు రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే సార్. అది ఫిల్లెట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంది, దాంట్లో చాంఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ తీసుకుంటున్నాను, ఆర్ఈసి ఎంటర్, మళ్ళీ చాంఫర్ అనే కమాండ్ ఉంటుంది. ఈ చాంఫర్ అనేది ఏంటంటే కరువు తోటి లైన్ ఫామ్ అవుతుంది అనమాట. కట్ అయిపోయి ఆ కార్నర్ ఎడ్జ్ అనేది ఇలా కట్ అయిపోతుంది అనమాట మీరు ఇచ్చే లెంత్ తోటి. చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు. ఓకే. సో ఫస్ట్ చాంఫర్ అండ్ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది. కింద చదవండి, రెక్టాంగిల్ స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది. అంటే దీనికి రెండు చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది అనమాట, ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా? సో నేను ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ వచ్చేసి 2 మీటర్ అండ్ స్పెసిఫై సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ అడుగుతున్నా, అది 4 మీటర్ ఇస్తున్నాను. 4 మీటర్ ఇచ్చి నేను రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇది. ఓకే అర్థమైందా? ఓకే. సో ఇలా ఇటు సైడ్ కార్నర్స్ అనేవి అడ్జస్ట్ లైన్ ఇలా కనిపిస్తుంది అనమాట. అక్కడ ఫిల్లెట్ తీసుకుంటే కర్వ్ ఫామ్ అవుతుంది, చాంఫర్ తీసుకుంటే లైన్ అనేది ఈ విధంగా ఇంక్లైన్ లో క్రియేట్ అవుతుంది అనమాట. మీరు తీసుకునే సెకండ్ అండ్ ఫస్ట్ లైన్. ఓకే, ఓకే. ఇప్పుడు దీని పైన ఒక లైన్, హారిజంటల్ ఒక లైన్, వర్టికల్ ఒక లైన్. రెక్టాంగిల్ కి 2 లైన్స్ ఉన్నాయి కదా, హారిజంటల్ ఒకటి, వర్టికల్ ఒకటి. సో ఈ వర్టికల్ ఒక 2 మీటర్ అండ్ హారిజంటల్ ఒక 4 మీటర్ తోటి కట్ అయిపోయి మీకు లైన్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇంక్లైన్ గా. మీరు ఇచ్చే 2 మీటర్ అండ్ 4 మీటర్ అనేది వర్టికల్ అండ్ హారిజంటల్ బోత్ లైన్స్ ని కట్ చేసుకొని వస్తుంది మీరు ఇచ్చే మీటర్స్. రెండు సేమ్ ఇవ్వచ్చు అర్థమైందా? సార్ వాల్యూ? ఆ వాల్యూ సేమ్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. మీరు డిఫరెన్స్ ఇవ్వచ్చు లేదా సేమ్ వాల్యూ బోత్ డిస్టెన్స్ సేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఆ చాంఫర్ డిస్టెన్స్ అనేవి చూద్దాం. ఇది వర్టికల్ లైన్ డిస్టెన్స్ 2 మీటర్ అండ్ హారిజంటల్ లైన్ నుంచి 2 మీటర్ తీసుకుంటుంది మనకు. చూడండి 4 మీటర్ తీసుకుంటారు, 4 ఇచ్చాం కాబట్టి 4 మీటర్ తీసుకుంటారు ఇలా. సో ఈ లైన్ నుంచి మనం డైమెన్షన్ చూసేటప్పుడు 4 మీటర్ ఈ విధంగా కట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే వర్టికల్ లో 2 మీటర్ ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటుంది అది. ఓకేనా? అప్పుడు మనకు ఈ విధంగా ఇంక్లైన్ లైన్ అనేది వస్తుంది. చాంఫర్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు లైన్ అనేది ఇంక్లైన్ లో ఇలా తీసుకుంటుంది మనం ఇచ్చే డిస్టెన్స్.
ఓకే. మళ్ళీ చాంఫర్ మీరు జీరో చేసుకోవాలి. రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని మళ్ళీ చాంఫర్ ని జీరో చేసుకోవాలి. లేదంటే చాంఫర్ డిస్టెన్స్ తోటి రెక్టాంగిల్ వస్తుంది హ్మ్. జీరో. సో నార్మల్ రెక్టాంగిల్. ఫస్ట్ లైన్ జీరో, సెకండ్ లైన్ జీరో, చాంఫర్ అండ్ డ్రా రెక్టాంగిల్. చూడండి హ్మ్. మళ్ళీ నార్మల్ గా రెక్టాంగిల్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఇది కంప్లీట్ రెక్టాంగిల్ కమాండ్ అమ్మా. ఓకే సార్. నెక్స్ట్ సర్కిల్ చూద్దాం ఇప్పుడు. Hmm. సో జనరల్ గా నార్మల్ సర్కిల్ కి కమాండ్ వచ్చేసి సి ఎంటర్. సర్కిల్ కి సి ఎంటర్ కమాండ్. ఓకే. ఓకే, సి ఎంటర్ చేసిన తర్వాత చూడండి, సి ఎంటర్ చేసాం అంతేగాని మనం డ్రాయింగ్ ఏరియాలో పిక్ చేయలేదు పాయింట్. ఫస్ట్ పాయింట్ ఎక్కడ కావాలో పిక్ చేయలేదు మనం. పిక్ చేయనప్పుడే మనకు స్టార్టింగ్ కమాండ్ తీసుకొని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయంటే 6 ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ 3P 2P TR అని చెప్పేసి tan రేడియస్ మొత్తం 4 ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి ఈ 4 ఆప్షన్స్ కాకుండా మనకు సర్కిల్ అండ్ రేడియస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్లిక్ చేసిన తర్వాత వస్తాయి అవి. మొత్తం 6 అన్నమాట. ఓకే. ఓకేనా? Hmm. అర్థమైందా? 6 ఆప్షన్స్. సర్కిల్ లో మొత్తం 6 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఓకే, అయితే ఆ 6 ఆప్షన్స్ అనేవి మనం క్లిక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. క్లిక్ చేయక ముందే మనకు 4 ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ. ఓకే. ఓకే, ఓకే సార్. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత చూపించే ఆప్షన్ 2 ఆప్షన్ చూడండి ఇక్కడ. క్లిక్ చేశాను ఇప్పుడు డ్రాయింగ్ ఏరియాలో నేను మౌస్ తోని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు చూడండి ఏమొచ్చినాయి, డయామీటర్ అండ్ బై డిఫాల్ట్ రేడియస్ ఆప్షన్ తీసుకుంది అది. ఆ తర్వాత మీరు డ్రా చేయాలి, రేడియస్ కాకుండా డయామీటర్ లో డ్రా చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ డయామీటర్ ఆప్షన్ డి తీసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఆటోగ్రాఫ్ డిఫాల్ట్ గా నాకు రేడియస్ లోనే చూపిస్తుంది సర్కిల్ డ్రా చేయమని చెప్పేసి. ఓకే. ఓకేనా? చూడండి, సర్కిల్ స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అని అడుగుతున్నాడు. స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్, సర్కిల్ యొక్క రేడియస్ ని స్పెసిఫై చేయమంటున్నాడు. సో అలా డైరెక్ట్ మీరు రేడియస్ స్పెసిఫై చేయొచ్చు, లేదా డయామీటర్ ఆప్షన్ తీసుకొని దానికి డయా ఏదైతే ఉందో మీకు రేడియస్ తెలిసి ఉంటే రేడియస్ ఇవ్వచ్చు, డయామీటర్ తెలిసి ఉంటే సర్కిల్ కి డైరెక్ట్ డయామీటర్ వాల్యూ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఒక రేడియస్ ఆప్షన్ ఒక 20 ఇస్తున్నాను, 20 రేడియస్ ఇస్తున్నాను. అప్పుడు దానికి డయా ఏమవుతుంది, 40 అవుతుంది కదా. 40. అంతే కదా, అంతే కదా, డబల్ అవుతుంది. రేడియస్ కి డయామీటర్ డబల్ కదా. సో 20 రేడియస్ ఇచ్చాను. డయామీటర్ చూసి ఎంత ఉంటుంది చూడండి ఇప్పుడు. చూడండి ఇది డయామీటర్ సింబల్, ఇది పక్కన డయామీటర్ 40. ఓకే, సో రేడియస్ చూద్దాం. మీరు ఏం క్లిక్ చేసినారు సార్ అది తెలవడానికి? అవి నేను డైమెన్షన్స్ కమాండ్ చెప్పేటప్పుడు అనోటేషన్స్ అవన్నీ తర్వాత ఉంటాయి. నేను మీకు చూపించడానికి జస్ట్ చూపిస్తున్నాను అంతే. అవి అన్ని స్టెప్ బై స్టెప్ వస్తాయి మీకు. ఓకేనా? చూడండి రేడియస్ ఆర్ అంటే రేడియస్ 20 మీటర్. మనం రేడియస్ 20 ఇచ్చాము, రేడియస్ 20 కూడా వచ్చింది. దాంతోపాటు ఆ సర్కిల్ యొక్క డయామీటర్ కూడా 40 వచ్చింది. చూడండి కరెక్ట్ ఉందా లేదా? సో అదనమాట. సో రేడియస్ ఇవ్వచ్చు, డయామీటర్ ఇవ్వచ్చు, మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. మీకు అంటే ఒకవేళ మీకు డ్రాయింగ్ ఏరియాలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్లయింట్ మీకు మీ మీ పైన మీ బాస్ ఉన్నారు అనుకోండి, మీకు మెన్షన్ చేసి ఉంటారు ఒక డ్రాయింగ్ ఇచ్చేటప్పుడు. ఆ డ్రాయింగ్ యొక్క స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉంటారు మాక్సిమం. అంటే ఆ సర్కిల్ అనేది ఎంత, ఒక 20 మీటర్ ఇచ్చారా, దాని యొక్క రేడియస్ 20 మీటర్ ఇచ్చారా, డయా 20 మీటర్ ఇచ్చారా అనేది మీరు ఆ డ్రాయింగ్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను కూడా మీకు డ్రాయింగ్ ఫార్వర్డ్ చేస్తానండి. కొన్ని ప్రాక్టికల్ డ్రాయింగ్స్ ఉంటాయి, అప్పుడు మీకు డ్రా చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాలన్నమాట. ఈ కమెంట్స్ అయిపోయిన తర్వాత నేను మీకు సెండ్ చేస్తాను. బేసిక్ గా మనకు కమాండ్స్ అయిపోతే ప్రాక్టికల్ డ్రాయింగ్స్ ఇస్తాను, కాబట్టి ఫస్ట్ కమాండ్ అయిపోవాలి. సో ఇవన్నీ కమాండ్స్ అయిపోయిన తర్వాత నేను రేడియస్ చూడడం కానీ, మాడిఫై టూల్ బార్స్, డ్రా టూల్ బార్, అనోటేషన్, ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డ్రాయింగ్స్ ఇస్తాను. సో ఇది రేడియస్ అన్నమాట. సో రేడియస్ సర్కిల్ కి కమాండ్ వచ్చేసి సి ఎంటర్. ఓకే, సో సి ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై ఫస్ట్ పాయింట్.
ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. ఫస్ట్ పాయింట్ ఇచ్చినప్పుడు మనకు రేడియస్ ఆప్షన్ అండ్ సర్కిల్ ఆప్షన్ రెండు చూపిస్తున్నది. ఆ డయామీటర్ అండ్ రేడియస్ చూపిస్తుంది. సో నేను ఫస్ట్ డయామీటర్ తీసుకున్నా, రేడియస్ తీసుకున్నాను. ఇప్పుడు రేడియస్ కాకుండా డయామీటర్ తీసుకున్నాను డైరెక్ట్. చూడండి ఇక్కడ డయామీటర్ కమాండ్ బార్ లో డయామీటర్ ఆప్షన్ ని తీసుకుంటున్నాను. డి ఎంటర్ కమాండ్ దానికి డి ఎంటర్ ఎంటర్ ఇచ్చిన తర్వాత డయామీటర్ ఒకటి 60 ఇస్తున్నాను. డయామీటర్ 60. ఓకే, ఎంటర్. సో దీనికి ఇప్పుడు డయామీటర్ 60 అనేది ఉంటుంది. చూడండి డయామీటర్ 60. డయామీటర్ 60 అయినప్పుడు డయామీటర్ లో హాఫ్ అనేది రేడియస్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. 30. అంతే కదా, అర్థమైంది కదా? డయామీటర్ రేడియస్ అండ్ సర్కిల్ కి రేడియస్ అండ్ డయామీటర్. అర్థమైంది. సో మీరు ప్రాక్టికల్ క్లాస్ లో మళ్ళీ మీరు చేస్తా ఉంటే నేను చూస్తా ఉండాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను. మీరు విన్నట్టే ఉంటుంది కానీ మీకు అర్థం మళ్ళీ చేసేటప్పుడు రావు ఇవి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఓకే సార్. ఓకేనా? సో ఇది సర్కిల్ క్లిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్ చూసాము. క్లిక్ చేయకముందు ఇప్పుడు చూడండి ఎంటర్. సో 3 పాయింట్ అండ్ 2 పాయింట్, తర్వాత టీటీఆర్, తర్వాత tan రేడియస్ అనేది ఆప్షన్స్. ఇవి 4 ఆప్షన్స్ అన్నమాట. దాంట్లో 2p అంటే 3p అంటే 3 పాయింట్స్ అనమాట. 2p అంటే 2 పాయింట్స్ అనమాట. అంటే మనం 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని రేడియస్ డ్రా చేయడం, సర్కిల్ డ్రా చేయడం. 3 పాయింట్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ డ్రా చేయడం. లేదా టీటీఆర్ టీటీ మీన్స్ tan రేడియస్ అన్నమాట. టీటీఆర్ అనేది tan రేడియస్. ఇక్కడ దాని పక్కన ఇచ్చాడు చూడండి, tan రేడియస్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు నేను పాయింట్స్, దానికంటే ముందే నేను పాయింట్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లైన్, ఒక 3 లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి 3 లైన్స్ డ్రా చేశాను. 3 లైన్స్ డ్రా చేసి వాటికి పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు ఓకే సార్, చెప్పండి. 3 లైన్స్ తీసుకున్నానమ్మా. 3 లైన్స్ తీసుకొని వాటికి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని నేను 3 పాయింట్ తోటి సర్కిల్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో సర్కిల్ కమాండ్ సి ఎంటర్ తీసుకున్న తర్వాత దాంట్లో 3p ఆప్షన్ తీసుకోవాలి. 3 పాయింట్ ఆప్షన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ 3p తీసుకున్న తర్వాత చూడండి ఈ లైన్స్ యొక్క పాయింట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. సో దీనిలో ఈ 3 పాయింట్ బేస్ చేసుకొని సర్కిల్ నేనే డ్రా చేయడం అనమాట. ఇది 3p పాయింట్ ఆప్షన్. అర్థమైందా? ఏం లేదు, మనకు పాయింట్స్ ని బేస్, ఒక 3 పాయింట్ ని బేస్ చేసుకొని సర్కిల్ డ్రా చేసుకోవడం అంతే. ఓకే కదా? నెక్స్ట్ 2 పాయింట్. చూడండి సి ఎంటర్. నెక్స్ట్ 2p పాయింట్, 2p. ఆ తర్వాత 2 పాయింట్స్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఓకేనా? సో ఇది 2 పాయింట్ బేస్ చేసుకొని సర్కిల్ అనేది డ్రా చేసాం. సో దానికి ఎంతైనా రేడియస్ ఉండొచ్చు, మనం ఇవ్వలేదు కదా రేడియస్. బై డిఫాల్ట్ గా అదే రేడియస్ తీసుకుంటది. మనం 2 పాయింట్స్ మాత్రమే ఇస్తున్నాము, దానికి రేడియస్ డయామీటర్ అనేది అదే వచ్చేస్తుంది బై డిఫాల్ట్ గా. సో మనం పాయింట్స్ తీసుకొని మాత్రమే సర్కిల్ ని డ్రా చేస్తున్నాము. దానికి రేడియస్ పర్టికులర్ ఇవ్వట్లేదు, డయామీటర్ పర్టికులర్ గా ఇవ్వట్లేదు. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ టీటీఆర్, tan రేడియస్ అన్నమాట. సో ప్రతి సర్కిల్ కి, ప్రతి లైన్ కి మనకు కొన్ని పాయింట్స్ అనేది, స్నాప్ పాయింట్స్ అనేది ఉంటాయి. ఓకేనా? చూడండి అమ్మా ఒకసారి స్నాప్ పాయింట్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఒక లైన్ డ్రా చేశాను, ఒక సర్కిల్ డ్రా చేశాను. చూడండి ఇప్పుడు లైన్స్ కి పాయింట్స్ అన్నప్పుడు ఏమేం పాయింట్స్ ఉంటది? లైన్ కి ఇది స్టార్టింగ్, నేను కర్సర్ పెట్టింది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే దానికి నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఉంటది. అంతే కదా? సార్. హలో.
సో లైన్ కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే మీరు బై డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ అనేది అది స్టార్టింగ్ పాయింట్ ఏదైనా చూపిస్తుంది అనమాట. కాకపోతే దానికి ఫస్ట్ పాయింట్, సెకండ్ ఎండ్ అనేది ఎండ్ పాయింట్, స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత దానికి మిడ్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ లైన్ కి మిడ్ పాయింట్ కూడా ఉంటుంది. మిడ్ పాయింట్ తో పాటు నియరెస్ట్ పాయింట్ కూడా ఉంటుంది. అవి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఆ పాయింట్స్ అనేది మనకు ఎప్పుడు చూపిస్తాయంటే ఈ లైన్ నుంచి నెక్స్ట్ ఏదైనా కమాండ్ తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లైన్ డ్రా చేశాను, ఆ లైన్ ఎడ్జ్ నుంచి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు లైన్ కమాండ్ తీసుకొని అక్కడ ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు గ్రీన్ కలర్ హైలైట్ చూపిస్తుంది చూడండి. సార్ ఇప్పుడు కర్సర్ మధ్యలో గ్రీన్ పాయింట్ మీకు బాక్స్ టైప్ లో వచ్చిందా? కనిపిస్తుంది సార్. సో వాటిని మనం స్నాప్ పాయింట్స్ అంటాం. స్నాప్ పాయింట్స్. ఎస్, ఈ స్నాప్ పాయింట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఈ స్నాప్ పాయింట్స్ లేకుండా మనం ఆ ఎడ్జ్ టు ఎడ్జ్ డ్రాయింగ్ డ్రా చేయాలంటే మనం డ్రా చేయలేము సార్. ఇప్పుడు నేను ఆ పాయింట్స్ అనేవి స్నాప్ పాయింట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు నీకు అక్కడ కనపడదు చూడండి, ఇప్పుడు కనబడదు, ఆ పాయింట్ అనేది కనబడదు. ఓకే. నేను ఆఫ్ చేశాను, ఆ పాయింట్ అనేది కనబడదు. కనబడనప్పుడు మనం పర్టికులర్ గా అజూమ్ చేసుకొని ఇదే ఎండ్ పాయింట్ అనుకొని మనం క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసి సమ్వేర్ డ్రాగ్ చేసి నేను ఇంకో లైన్ డ్రా చేశాను. డ్రా చేసినంత మాత్రాన అది మనకు పర్టికులర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయింది అనేది చెప్పలేము, అవ్వదు. ఎందుకంటే మనం పాయింట్ తీసుకోలేదు కాబట్టి అవ్వదు. మనం అనుకుంటాం నేను కరెక్టే దాని మీద పెట్టాలండి, ఎడ్జ్ పాయింట్ తీసుకున్నానండి, డ్రా చేసుకుందాంలే అనుకుంటాం, కానీ అది అవ్వదు. చూడండి ఇప్పుడు కొంచెం జూమ్ చేయండి, మీకు ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది అండి, లైన్ టు లైన్. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది, కనెక్ట్ అయిందా రెండు లైన్స్? అవ్వలేదు, అవ్వదు, మాక్సిమం అవ్వదు, 100% అవ్వదు. మనం ఎంత ట్రై చేసినా కానీ అవ్వదు. స్నాప్ పాయింట్ లేకుండా మనం కనెక్టివిటీ ఇవ్వలేమన్నమాట. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ కనెక్టివిటీ కావాలనుకున్నప్పుడు స్నాప్ పాయింట్ లేకుండా మనం కనెక్టివిటీ అనేది చేయలేము. ఓకేనా? సో వాటి పర్పస్ లోనే మనం ఈ స్నాప్ పాయింట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో నేను స్నాప్ పాయింట్స్ ని ఆన్ చేస్తున్నాను. నేను ఇవన్నీ నేను చెప్పట్లేదు నీకు, కాకపోతే ఈ కమాండ్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ మళ్ళీ నీకు క్లాస్ వస్తూనే ఉంటుంది, అవి మీకు నేర్చుకుంటారు. ఇవి ఆన్ ఆఫ్ చేయడం అనేది ఎట్లా అనేది నేను ఫంక్షనల్ కీస్ లో ఉంటాయి, అవన్నీ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే. సో చూడండి, లైన్ కమాండ్ తీసుకుంటున్నాను, స్నాప్ పాయింట్ ఆన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నాకు కనిపిస్తుంది స్నాప్ పాయింట్. ఇప్పుడు నేను ఆ స్నాప్ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఆ స్నాప్ పాయింట్ అనేది ఆ ఎడ్జ్ ని తీసుకుని నాకు నెక్స్ట్ లైన్ డ్రా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఎంత జూమ్ చేసినా ఆ కనెక్టివిటీ ఆ రెండు లైన్స్ కి మధ్య ఎండ్ పాయింట్ అనేవి 100% కనెక్టివిటీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. మీరు ఎంత జూమ్ చేసినా కనెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం స్నాప్ పాయింట్ తీసుకొని డ్రా చేస్తాం కాబట్టి కనెక్టివిటీ అనేది ఏర్పరచుకుంటుంది అది. ఓకే, సో అదనమాట. సో వీటినే మనం స్నాప్ పాయింట్స్ అంటాం. సో అలాగే లైన్ కి మనకు 4 స్నాప్ పాయింట్స్ ఉంటాయి. ఏవి అంటే మౌస్ తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాయి ఆ పాయింట్స్ అనేవి, నేను చూపిస్తున్నాను చూడండి. సో వేరే కమాండ్ తీసుకొని ఆ లైన్ పైన మీరు మౌస్ ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే స్నాప్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? ఓకే. చూడండి అమ్మా, మళ్ళీ నేను లైన్ కమాండ్ తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ తీసుకున్న తర్వాతనే ఆ లైన్ పైనకి వెళ్ళండి మీరు. చూడండి ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. సో ఇది కూడా ఎండ్ పాయింట్. అంటే లైన్ కి 2 ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే అది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది స్పెసిఫై చేయదు. 2 ఎడ్జ్ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ అనేవి చూపిస్తుంది బోత్ సైడ్. ఓకేనా? లైన్ కి బోత్ సైడ్ ఎండ్ పాయింట్స్ ఉంటది. సో ఇది ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్, మళ్ళీ ఇది లైన్ కాబట్టి దీని కూడా ఎండ్ పాయింటే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మౌస్ అదే లైన్ పైన మౌస్ ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ కొంచెం ముందుకు వస్తా ఉంటే మీకు నియరెస్ట్ పాయింట్ అనేది వస్తుంది అండ్ మిడ్ పాయింట్ అనేది కూడా వస్తుంది. అవి ఆన్ లో ఉంటేనే వస్తుంది, ఆఫ్ లో ఉంటే రావు. సో అవి ఆన్ చేయడానికి కమాండ్ వచ్చేసి డ్రాపింగ్ సెట్టింగ్స్ డిఎస్ ఎంటర్ అని ఉంటది. దీంట్లో స్నాప్ డిఎస్ ఎంటర్ డ్రాపింగ్, నేను చెప్తానులేండి, మీరు వినండి అంతే.
డిఏ సెంటర్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అనేది డిఏ Okay. సెంటర్. సో ఎంటర్ చేసినప్పుడు మనకు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ సంబంధించిన కమాండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ స్నాప్ అండ్ గ్రిడ్, తర్వాత పోలార్ ట్రాకింగ్, తర్వాత ఆబ్జెక్ట్ స్నాప్స్, 3D ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా చాలా ఉంటాయి. వీటికి 1 by 1 నేను చెప్తాను. దాంట్లో మనకి ఇప్పుడు యూజ్ అయిన కమాండ్ ఏంటంటే ఆబ్జెక్ట్ స్నాప్. Okay. ఓకే, ఇప్పుడు లైన్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ కి ఉన్నది స్నాప్ పాయింట్స్ అన్నమాట. ఓకే, సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ కి మళ్ళీ కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట, స్నాప్ పాయింట్స్ ఉంటాయి. అలా వీటిని మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏంటిది, ఇందులో మనకి ఎండ్ పాయింట్ అనేది టిక్ చేసింది, సెంటర్ పాయింట్ టిక్ చేసింది, ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది అండ్ ఎక్స్టెన్షన్ పాయింట్ అనేది సెలెక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే కనిపిస్తాయి. రిమైనింగ్ అన్ని కనబడవు మనకు స్నాప్ పాయింట్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ ఆల్ పాయింట్ ని సెలెక్ట్ చేసి మనం చేసేటప్పుడు అన్ని పాయింట్స్ నాకు స్నాప్ పాయింట్స్ అనేవి రావాలని చెప్పేసి సెలెక్ట్ ఆల్ పాయింట్స్ పైన క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోవాలమ్మా. ఇవి ఆఫ్ లో ఉంటే మీకు రావు. ఓకే సార్. సో స్నాప్ పాయింట్ మనకు లైన్ టు లైన్ తీసుకొని డ్రా చేసేటప్పుడు చూయించుకొని మనం డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో ఆబ్జెక్ట్ స్నాప్స్ అనేవి అన్ని ఆన్ లో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద ఆబ్జెక్ట్ ఒక డ్రాయింగ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. అలా వస్తున్నప్పుడు మనం ఒక దగ్గర ఇచ్చే పాయింట్ ఇంకో దగ్గర వెళ్ళి తీసుకుంటుంది. సో అప్పుడు మనం పర్టికులర్ ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ ని ఆన్ చేసుకుంటాం, రిమైనింగ్ వాటిని ఆఫ్ చేసుకుంటాం, అంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే. ఓకే. ఓకేనా? సో అవసరాన్ని బట్టి కొన్ని ఆఫ్ చేసుకుంటాం, కొన్ని ఆన్ చేసుకుంటాం, లేదు మొత్తం కావాలి అనుకున్నప్పుడు మొత్తం తీసుకుంటాం. మన చాయిస్ అది. మనం చేసేటప్పుడు మనకు ఎలా కన్వీనియంట్ గా ఉండాలి అనే ప్రొసీజర్ ని బట్టి మనం తీసుకుంటాం. సో ప్రజెంట్ మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ కమాండ్స్ ఆన్ చేసి నేను ఓకే అంటున్నాను. ఓకే, సో ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను లైన్ పైన కమాండ్ తీసుకొని లైన్ పైన వెళ్తే ఇప్పుడు నాకు ఆ పాయింట్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇది ఎండ్ పాయింట్, ఆ తర్వాత ఇది నియరెస్ట్ పాయింట్, ఇలా వస్తుంది చూడండి. ఇది నియరెస్ట్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కి మిడ్ పాయింట్ కి మధ్యలో ఎక్కడైనా నువ్వు కర్సర్ మూవ్మెంట్ చేస్తే అది నియరెస్ట్ పాయింట్ అయి చూపిస్తుంది. ఓకే. ఓకేనా? ఒక లైన్ పైన ఎండ్ పాయింట్ నుంచి లైన్ కి మిడ్ పాయింట్ ఉంటుంది. ఆ మిడ్ పాయింట్ కి మధ్యలో ఉన్న లైన్ ఎక్కడైనా మీరు కర్సర్ పాయింట్ ని మూవ్మెంట్ చేస్తే అక్కడ మీకు నియరెస్ట్ పాయింట్ మాత్రమే వస్తుంది. ఓకే సార్. ఇది క్లియర్ కదా? ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ నాకు మిడ్ పాయింట్ వస్తుంది చూడండి. మెల్లమెల్లగా వెళ్తా ఉంటే మిడ్ పాయింట్ వస్తుంది చూడండి. లైన్ చాలా పెద్దగా ఉంది మనకు. సో ఇప్పుడు చూడండి, ఇది మిడ్ పాయింట్, ట్రయాంగిల్ టైప్ లో కనిపిస్తుంది, అది మిడ్ పాయింట్ అన్నమాట. మీరు ఇలా మౌస్ పెట్టేసి చూపిస్తే మీకు ఏ పాయింట్ కూడా అది మీకు చూపిస్తుంది. మిడ్ పాయింట్ పైన మీరు ఉన్నారు అని చెప్పేసి చూపిస్తుంది. మళ్ళీ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ ఎండ్ పాయింట్ పోతే మళ్ళీ నియరెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది చూడండి. ఇది నియరెస్ట్ పాయింట్ మళ్ళీ. ఓకే. ఓకే, అలా మళ్ళీ ఎండ్ పాయింట్ పోతే మళ్ళీ ఎండ్ పాయింట్ చూపిస్తుంది. సో వీటినే మనం స్నాప్ పాయింట్స్ అనేవి అంటాం అన్నమాట. సో ఇలా లైన్ కి ఉంటుంది, రెక్టాంగిల్ కి ఉంటుంది, మళ్ళీ సర్కిల్ కూడా, అలా ప్రతి ఆబ్జెక్ట్ కి ఉంటుంది అనమాట. మీరు ఏ ఆబ్జెక్ట్ డ్రా చేస్తారో ప్రతి ఆబ్జెక్ట్ కి ఉంటుంది. సో సర్కిల్ కి నియరెస్ట్ పాయింట్ తో పాటు ఇక్కడ క్వాడ్రెంట్ పాయింట్, సర్కిల్ కి 4 కోఆర్డినేట్స్ పాయింట్ ఉంటాయి. వీటిని క్వాడ్రెంట్ అంటారు. చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి మీరు, క్వాడ్రెంట్ పాయింట్. సో అది క్వాడ్రెంట్. అలా మీకు 4 సెట్స్ ఉంటాయి. ఆ క్వాడ్రెంట్ కి మళ్ళీ ఇది క్వాడ్రెంట్, ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ నియరెస్ట్ పాయింట్ ఉంటుంది చూడండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ మధ్యలో కనిపిస్తుంది చూడ, అది సెంటర్ పాయింట్ అన్నమాట. మీరు అక్కడ తీసుకెళ్తే సెంటర్ పాయింట్ అని చూపిస్తారు, సెంటర్. ఓకే, ఇది సర్కిల్ కు ఉండే ఆప్షన్స్. మళ్ళీ ఇప్పుడు మనం టాంజెంట్ పాయింట్ కూడా వస్తుంది. దీనికి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆప్షన్ తీసుకునేటప్పుడు వస్తుంది. ఇప్పుడు అదే ఆప్షన్ ఇప్పుడు చెప్పుకునే పోయేది మనం. టాంజెంట్, టీటీఆర్ అంటే టాంజెంట్ రేడియస్. ఓకే, సో చూడండి సర్కిల్ కమాండ్ సి ఎంటర్. సో టాన్ రేడియస్ అనే కమాండ్ యూజ్ చేయాలంటే దానికి 2 సర్కిల్ బిఫోర్ గా డ్రా చేసి ఉండాలన్నమాట. అర్థమైందా? టాన్ రేడియస్ అనే కమాండ్ యూజ్ చేయాలి అంటే ముందుగా మనం 2 సర్కిల్స్ అనేవి డ్రా చేసుకుని పెట్టుకోవాలి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్
20 రేడియస్ ఒకటి డ్రా చేశాను, ఇంకోటి 40 రేడియస్ తో ఒకటి డ్రా చేశాను. ఇలా 2 డ్రా చేశాను. ఓకే, డ్రా చేసిన తర్వాత వీటిని ఈ బోత్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ డ్రా అవ్వాలన్నమాట. సో ఈ సర్కిల్స్ కి అనేవి టాంజెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ సర్కిల్ కి 2 సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది డ్రా చేయాలి అనే దానికి మనం tan రేడియస్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు సి ఎంటర్, దెన్ టేక్ టీ కమాండ్, టీ ఫర్ tan రేడియస్ కమాండ్ వస్తుంది. టీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ ఫస్ట్ టాంజెంట్ అని అడుగుతున్నట్టు చూడండి. కమాండ్ బార్ లో అడుగుతున్నాడా? కమాండ్ బార్ చూడండి. కమాండ్ బార్ లో చూడండి, మీకు స్పెసిఫిక్ పాయింట్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఫస్ట్ టాంజెంట్ పాయింట్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయమంటున్నాడు. సో నేను ఏదో ఒక సర్కిల్ తీసుకోండి. సో ఇది టాంజెంట్ పాయింట్ వస్తుందా? డిఫరెంట్ టాంజెంట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్వాడ్రంట్ పాయింట్ కి ఈ క్వాడ్రంట్ పాయింట్ కి మధ్యలో టాంజెంట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? టాంజెంట్ అనే కమాండ్ తీసుకున్నప్పుడే మనకు వస్తుంది. అది మిగతా టైంలో రాదు ఆ పాయింట్ అనేది. టాంజెంట్ రేడియస్ అనే కమాండ్ తీసుకునేటప్పుడే మనకి టాంజెంట్ అనేది చూపిస్తుంది. సో ఆ క్వాడ్రంట్ కి మధ్యలో నేను డ్రా చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఈ సర్కిల్ యొక్క ఈ క్వాడ్రంట్ పాయింట్ కి మధ్యలో క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు బయట క్లిక్ చేయొచ్చు. బయట క్లిక్ చేస్తే ఎలా వస్తుంది, లోపల క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడే చూడండి. ఫస్ట్ ఇన్నర్ చెక్ చేసాం కదా, చెక్ చేసిన తర్వాత దానికి రేడియస్, స్పెసిఫై రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటున్నాడు. సమ్ 40 డిస్టెన్స్ తోటి రేడియస్ ఇచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు బోత్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్ స్పెసిఫై చేసుకొని రేడియస్ అనేది ఈ విధంగా కనెక్టివిటీ ఏర్పడుతుంది అనమాట. అర్థమైందమ్మా? ఓకే సార్. సో మనం ఇన్నర్ తీసుకున్నాం కదా, అలాగా కాకుండా నేను అవుట్ సైడ్ తీసుకుంటే ఎలా వస్తుంది చూడండి. సి ఎంటర్, టీ ఎంటర్ అండ్ సెలెక్ట్ టాంజెంట్. చూడండి, ఇప్పుడు నేను ఈ క్వాడ్రంట్ కి ఇక్కడ టాంజెంట్, ఈ క్వాడ్రంట్ కి ఇక్కడ టాంజెంట్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు అలా కాకుండా ఈ క్వాడ్రంట్ పాయింట్ ఇక్కడ టాంజెంట్ ని దీనికి ఇక్కడ టాంజెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో అలా సెలెక్ట్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. అండ్ రేడియస్ ఒకటి 60 ఇచ్చేసి ఎంటర్. చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట, అవుట్ సైడ్ సర్కిల్ కి వచ్చేస్తుంది. ఓకే, సో అలా వస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మనం చేసే డ్రాయింగ్ ని బట్టి అది బయట కావాలన్నా ఇన్నర్ కావాలనేది దాని డ్రాయింగ్ ని బట్టి మనం తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది ఈ కమాండ్ ఈ విధంగా అంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే చూడండి, ఇప్పుడు నాకు ఈ సర్కిల్ ఈ షేప్ లో కావాలి. ఇలా ట్రిమ్ చేసుకొని నాకు ఈ పర్పస్ లో ఉందనుకుంటే మళ్ళీ సర్కిల్ తీసుకున్నాను, tan రేడియస్ తీసుకుంటున్నాను. ఇక్కడ టాంజెంట్ కి మళ్ళీ సర్కిల్ ఒక 40 డిస్టెన్స్ తోటి సర్కిల్ డ్రా చేస్తాను. ట్రిమ్ కమాండ్ తీసుకొని ఇలా డ్రా చేస్తాను. అంటే ఈ పర్పస్ లో నాకు డ్రాయింగ్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తీసుకుంటామమ్మా కమాండ్స్ ని. అర్థమైందా? సో ఆ విధంగా తీసుకునేటప్పుడు ఈ tan రేడియస్ అనే కమాండ్ యూజ్ అవుతుంది అనమాట. అంటే కొన్ని డ్రాయింగ్స్ మనకి ఇలా ఉంటాయి. సో అలా డ్రా చేసేటప్పుడు ఈ కమాండ్ యూజ్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట, డ్రా చేయలేము. అందుకని మనం tan రేడియస్ అనే ఆప్షన్ తోటి ఈ విధంగా డ్రాయింగ్ ని డ్రా చేస్తాం. సో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కమాండ్స్, మీరు ప్రాక్టీస్ మాత్రం చేయాలి. లేకపోతే మళ్ళీ యథావిధిగా స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంటుంది మన క్లాస్. ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఈ రోజు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు ట్రయల్ పీరియడ్ లో మీకు ఆల్రెడీ 26 డేస్ మీకు ఆటోకాడ్ అనేది మీ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. మీకు రన్ తీసుకుంటే రన్ అవుతుంది. దాంట్లో మీరు ఓపెన్ చేసినప్పుడు రన్ తీసుకున్నారు కదా కమాండ్. సో అలా రన్ తీసుకొని మీరు
ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. సో ఇవి లైన్, పాలిలైన్ అండ్ సర్కిల్. నెక్స్ట్ వన్ ఆర్క్. సో ఆర్క్ లో మనకు 11 టైప్స్ ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ రిపీటెడ్ గానే ఉంటాయి. సో ఇవి సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం. సో దాంట్లో ఫస్ట్ 3P పాయింట్ ఆప్షన్ చూడండి. 3P పాయింట్ అంటే ఇప్పుడు అంతకుముందు మనం సర్కిల్ చేసినట్టే సేమ్ 3 పాయింట్స్ ఉంటే ఆ 3 పాయింట్ ని బేస్ చేసుకొని ఆర్క్ డ్రా చేయడం అనమాట. సో చూడండి, ఆర్క్ కమాండ్ వచ్చేసి ఆర్క్ కి ఏఆర్ ఎంటర్, సారీ ఏ ఎంటర్, ఆర్క్ ఏ ఎంటర్, ఏ అంటారు. ఆర్క్ కమాండ్ ఏఆర్సి ఆర్క్, ఆర్క్ కమాండ్ వచ్చేసి ఏ ఎంటర్, ఓన్లీ ఏ ఎంటర్. ఓకే సార్. అండ్ దాంట్లో స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ఆర్క్ లేదా మీరు 11 టైప్ ఆర్క్ లో 3P పాయింట్ మనం జనరల్ గా ఆర్క్ కమాండ్ తీసుకొని డ్రా చేసేటప్పుడు 1, 2, 3 ఇలా 3 పాయింట్ తీసుకుంటాం. ఓకే. లేదా మీరు ఇలా ఈ విధంగా పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. లైన్ కి ఈ విధంగా 3 పాయింట్స్ తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడైనా 3 పాయింట్ బేస్ చేసుకొని డ్రా చేయాలన్నా, లేదా మీరు క్లిక్ చేస్తే ఒక 3 పాయింట్ క్లిక్ చేసిన ఎక్కడో ఒక దగ్గర మీకు ఆర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. సర్కిల్ లాగా రాదు. ఆర్క్ అన్నప్పుడు ఆర్క్ టైప్ లోనే వస్తుంది. ఓకే. ఓకేనా? మ్మ్. ఇవి ఆర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. రిమైనింగ్ మనం డ్రాయింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే సార్. ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయి. ఆ సందర్భాన్ని బట్టి చూద్దాం. ఓకే సార్. కాకపోతే రిపీటెడ్ గా ఉంటాయి అవన్నీ. ఓకేనా? ఓకే సార్. సో రెక్టాంగిల్ అయిపోయింది మనకి. దీంట్లో రెక్టాంగిల్ లో ఇంకోటి పాలిగాన్ టైప్ ఉంటది. ఓకే. సో పాలిగాన్ చూద్దాం. మ్మ్. సో పాలిగాన్ కి కమాండ్ వచ్చేసి పిఓఎల్ అమ్మా. పాలిగాన్ కమాండ్ పిఓఎల్, పిఓఎల్. పిఓఎల్ పాలిగాన్ పిఓఎల్. అయితే మనం పాలిగాన్ అన్నప్పుడు మనకి ఇప్పుడు పాలిగాన్ అన్నప్పుడు ఏం డ్రా చేస్తామంటే జనరల్ గా స్టార్టింగ్ రెక్టాంగిల్ నుంచి మ్మ్. అప్ టు దానికి 1024 వరకు సైడ్స్ వస్తాయి అనమాట. సైడ్స్ నథింగ్ బట్ లైన్స్ అన్నమాట. మ్మ్. ఓకే, ఇప్పుడు మీరు పాలిగాన్ కమాండ్ తీసుకొని 3 ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అని అడుగుతున్నాడు కదా ఇక్కడ కమాండ్ బార్ లో, చూస్తున్నారా? సార్. పాలిగాన్ ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ మ్మ్. సైడ్స్ అనేవి లైన్స్ అన్నమాట. అంటే మీరు ఓకే. ఆబ్జెక్ట్ 3 ఇచ్చారు అనుకోండి, 3 మ్మ్. లైన్ తోటి ఒక రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది. 4 ఇచ్చారు ఓకే. అనుకో, 4 అనేది ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది. 5 ఇచ్చారు అనుకో పాలిగాన్, అట్లా హెక్సాగాన్, మ్మ్. అట్లా అట్లా వెళ్ళిపోతా ఉంటది అనమాట. అలా నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే అప్ టు 1024 వరకు వెళ్తాయి అనమాట లైన్స్. ఓకే. సో నేను అంతవరకు మనం వెళ్ళాము, జస్ట్ మనం ఒక సమ్ ఆబ్జెక్ట్ వరకు వెళ్తాము. సో నేను ఒక 5 సైడ్స్ తోటి ఒక పాలిగాన్ ని డ్రా చేయాలనుకుంటున్నాను. సో 5 ఓకే. సైడ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ మ్మ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలిగాన్. పాలిగాన్ సెంటర్ క్లిక్ చేయమంటున్నాడు. సో నేను ఒక దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాను. ఇంకా ఇది తర్వాత చూద్దాం, ఇవి ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఓకే. ఎంటర్ ఏ పాలిగాన్ ఆప్షన్ అండ్ ఇక్కడ మీరు ఏమడుగుతున్నాడు, ఎంటర్ పాలిగాన్ ఎంటర్ అనే ఆప్షన్. సో మీకు సర్కమ్స్ ఓకే, దీంట్లో ఏదో ఒకటి తీసుకొని డ్రా చేద్దాం. సో నేను స్క్రైబ్ తీసుకొని నేను 5 మీకు సైడ్ యొక్క లెంత్ ఎంత కావాలో స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్, నాకు రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇది ఈ ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఓకే, అది తర్వాత చూద్దాం. నేను ఒక్క నిమిషం. పాలిగాన్ పిఓఎల్ ఎంటర్. సో పాలిగాన్ కమాండ్ తీసుకున్న తర్వాత సైడ్స్ ఇచ్చాము, ఒక 5 సైడ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ సెంటర్, స్పెసిఫై సెంటర్ ఆర్ ఎడ్జ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సెంటర్ తీసుకోకూడదు. సెంటర్ తీసుకుంటే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. సెంటర్ తీసుకోకుండానే ఎడ్జ్ అనే ఆప్షన్ తోటి డ్రా చేయండి, మీకు అప్పుడు మీరు సైడ్ డైరెక్ట్ వస్తుంది అనమాట. క్లిక్ చేయండి ఒక దగ్గర, ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ లెంత్ అడుగుతున్నట్టు స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎడ్జ్ అడుగుతున్నాడు, ఒక 10 మీటర్ ఇస్తున్నాను. ఓకే. ఎంటర్ ఇవ్వండి. 10 మీటర్ తో ఆల్ సైడ్స్ మనకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు లైన్ డిస్టెన్స్ చూడండి.
చూడండి 10 మీటర్లు, ఆల్ సైడ్స్ 10 మీటర్ తోటి ఉంటుంది మనకు. ఓకే ఓకేనా, ఇది పాలిగాన్ అన్నమాట. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. సో మీరు ఏం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. చూడండి, పాలిగాన్ కమాండ్ తీసుకుంటున్నా, పిఓఎల్ కమాండ్, పాలిగాన్ కి పిఓఎల్. సో మనం కమాండ్ నుంచి ఈ కమాండ్ మనకు వెళ్ళిపోవాలి వద్దు ఈ కమాండ్ అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్కేప్, కీబోర్డ్ లో ఎస్కేప్ ఆప్షన్ తీసుకోవాలి. ఎస్కేప్ తీసుకున్నప్పుడు కమాండ్ అనేది రిమూవ్ అయిపోతుంది మీకు. ఓకే ఓకేనా? ఓకే సార్. సో మళ్ళీ రిపీట్ అదే కమాండ్. ఒకవేళ చూడండి, లైన్ అనే కమాండ్ తీసుకున్నాను అనుకోండి, లైన్ కమాండ్ డ్రా చేశాను, తర్వాత ఎస్కేప్ చేశాను నేను, వెళ్ళిపోయింది కమాండ్, వెళ్ళిపోయింది. మళ్ళీ రిపీట్ కావాలి కమాండ్ అనుకున్నప్పుడు మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కమాండ్ ని రిమూవ్ చేసుకున్నారు, మళ్ళీ అదే పొజిషన్ లో ఉన్నారు. వేరే కమాండ్ తీసుకుంటేనే మనకు వేరే కమాండ్ వస్తుంది. లేదంటే కంటిన్యూ మళ్ళీ అదే కమాండ్ కావాలని కూడా ఎంటర్ లైన్ లైన్ అని చెప్పేసి మళ్ళీ ఎంటర్ చేయకుండానే కీబోర్డ్ లో ఎంటర్ చేసి మీకు ఆటోమేటిక్ అదే కమాండ్ రిపీట్ అయిపోతుంది. ఓకే, అంటే అదే కమాండ్ లో ఉంటూ ఎస్కేప్ చేస్తూ మళ్ళీ అదే కమాండ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే కంటిన్యూ అవుతుంది. లేదు ఎస్కేప్ చేసి మళ్ళీ వేరే కమాండ్ కావాలనుకున్నప్పుడు కమాండ్ ఎంటర్ చేయాల్సిందే. ఓకే ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా ఇప్పుడు చూడండి, పాలిగాన్ పిఓఎల్ ఎంటర్, అందులో మీకు 5 సైజ్ కావాలనుకున్నప్పుడు 5, 6, ఇప్పుడు నేను 6 తీసుకోవాలనుకుంటున్నాను, 6 సెంటర్. సెంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెంటర్, బై డిఫాల్ట్ సెంటర్ ఆప్షన్ అదే తీసుకుంటుంది. ఆ ఆప్షన్ తోటి కాకుండా ఎడ్జ్ అనే కమాండ్ తీసుకుంటున్నాను. ఎడ్జ్ తీసుకొని ఎడ్జ్ ఎక్కడ ట్రయాంగిల్ ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత దాని యొక్క ఆ లైన్ ఆల్ సైడ్స్ ఒకటే లెంత్ తీసుకుంటుంది కాబట్టి ఏదో ఒక సైడ్ యొక్క లెంత్ తీసుకోమంటున్నాడు. నేను ఒక 10 మీటర్ ఇస్తున్నాను. 10 మీటర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ పాలిగాన్ అనేది ఏర్పడుతుంది. సో నాకు 6 సైడ్స్ తోటి పాలిగాన్ వచ్చింది చూడండి, వచ్చిందా? సో ఈ విధంగా మీకు పాలిగాన్ అనేది డ్రా చేయొచ్చు. ఎన్ని సైడ్స్ తో కావాలి అనేది, మీకు 7 కావాలా, 8 కావాలా, 9 కావాలా, 10 కావాలా, అలా అప్ టు 1024 వరకు వెళ్ళిపోవచ్చు. అలా మీరు 1024 వరకు వెళ్ళిపోతా ఉంటే ఏమవుతుందంటే లాస్ట్ కి అది సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఎడ్జ్ ఆప్షన్ తోటి తీసుకున్నప్పుడు పాలిగాన్ ఆప్షన్ వచ్చింది. అలా కాకుండా సర్కిల్ తోటి చూద్దాం. సర్కిల్ ఫస్ట్ సర్కిల్ తోటి డ్రా చేసేటప్పుడు సర్కిల్ డ్రా చేసుకోవాలి. దాని యొక్క డయామీటర్ కూడా తెలిసి ఉండాలి, రేడియస్ డయామీటర్ తెలిసి ఉండాలి మనకు. సో 20 మీటర్ రేడియస్ తోటి ఒక సర్కిల్ బిఫోర్ గానే డ్రా చేస్తున్నాను. నేను పాలిగాన్ కమాండ్ తీసుకునే కంటే ముందే నేను ఒక సర్కిల్ ని తీసుకుంటున్నా. సో 20 మీటర్ తోటి ఎంటర్ ఇచ్చాను, 20 మీటర్ రేడియస్ తోటి ఒక సర్కిల్ డ్రా చేశాను. ఇప్పుడు నేను పాలిగాన్ కమాండ్ తీసుకుంటున్నాను. ఇలాగ నాకు ఇంకో సర్కిల్ కూడా తీసుకుంటాను. ఇదే సర్కిల్ ఇంకొక తీసుకుంటున్నాను, సిఓ ఎంటర్, కాపీ కమాండ్ తీసుకొని నేను అదే సర్కిల్ ని బయటికి లాగుతున్నా. రైట్, సేమ్ సర్కిల్ 2 తీసుకున్నాను నేను. అంటే నాకు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి పాలిగాన్ లో కాబట్టి 2 ఆప్షన్స్ చెప్పడానికి 2 సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో దాంట్లో పిఓఎల్ ఎంటర్, పాలిగాన్ పిఓఎల్ ఎంటర్. సో అందులో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ సైడ్స్ మీకు ఎన్ని కావాలని తీసుకోండి. నేను 6 తీసుకుంటున్నాను. 6 తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూడండి, ఎడ్జ్ తీసుకోకుండానే బై డిఫాల్ట్ సెంటర్ ఆప్షన్ ఉంది కదా, స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ పాలిగాన్ అడుగుతున్నాడు కదా. సో అప్పుడు సెంటర్ అడిగినప్పుడు నేను సర్కిల్ యొక్క ఈ సెంటర్ పాయింట్ ని తీసుకోవాలి. ఓకే, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ పైన క్లిక్ చేసినప్పుడు దాంట్లో నాకు 2 ఆప్షన్స్ జనరేట్ అయినాయి. ఇన్స్క్రైబ్డ్ ఒకటి, సర్కమ్స్క్రైబ్డ్ ఒకటి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. అంటే ఇది బయటకు వస్తుంది, ఇది లోపలికి వస్తుంది అనమాట సర్కిల్ కి, అంతే. అది తేడా డ్రా చేసినప్పుడు. ఇన్స్క్రైబ్డ్ అంటే లోపట, అబౌట్ సర్కిల్ అంటే బయట. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. సో దానికి రేడియస్ ఏమి ఇచ్చాం మనం, స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అడుగుతున్నాడు. సో మనం 20 ఇచ్చాం కాబట్టి 20. సో ఆ సర్కిల్ కి లోపట మనకు ఇన్స్క్రైబ్డ్ అంటే పాలిగాన్ అనేది ఆ సర్కిల్ కి లోపట వచ్చింది. ఓకేనా? సో మళ్ళీ నేను అదే కమాండ్ రిపీట్ చేసి ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్ 6 అండ్ సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ కి సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను.
తీసుకున్న తర్వాత సర్కమ్స్క్రైబ్ అబౌట్ సర్కిల్ ఆప్షన్ తీసుకొని Mm. రేడియస్ ఆఫ్ సర్కిల్ సేమ్ 20 మీటర్ కాబట్టి 20 తీసుకొని క్లిక్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇప్పుడు ఏమైంది, Outside- దానికి దీనికి outside డిఫరెన్స్ ఏంటి, కమాండ్ కి ఇన్స్క్రైబ్ అంటే ఆ పాలిగాన్ సర్కిల్ కి ఇన్సైడ్ వస్తుంది, Inside. సర్కమ్స్క్రైబ్ అంటే సర్కిల్ కి బయట వస్తుంది పాలిగాన్. Outside. ఓకే అమ్మా. ఓకే సార్. సో ఇవి మనకు డ్రా టూల్ బార్ సంబంధించిన కమాండ్స్ అన్నమాట. ఓకే సో సార్. దీంట్లో హ్యాచ్ అనే కమాండ్ ఒకటి ఉంటది. Mm. హ్యాచ్ గ్రేడియంట్ బౌండరీ అనేది ఇవి తర్వాత చూద్దాం. ఇవి హ్యాచింగ్ సంబంధించిన కమాండ్స్. ఓకే, మనం ఇంకా సెంటర్ ఎక్స్ ఈ ఎలిప్స్ అనే కమాండ్ కూడా రేపు చూద్దాంలేండి, ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఇవైతే మనకి ఇంపార్టెంట్. సో ఇవి Okay, రెండు sir. తర్వాత కూడా చూడొచ్చు, వీటితోటి ఇప్పుడే అంత అవసరం లేదు. ఓకేనా. ఓకే సార్. ఎలిప్స్ అండ్ హ్యాచ్ అనేది దీంట్లో రెండు కమాండ్స్ మీకు మిగిలినాయి, ఇవి రెండు తర్వాత చూద్దాం. ఇవి బేసిక్ గా Okay. మనకు యూజ్ అయ్యే కమాండ్స్ అన్నమాట. డ్రా టూల్ బార్ లో ఈ కమాండ్స్ రెగ్యులర్ గా యూజ్ అయ్యేటివి. సో ఇవి మీరు ఈ రోజు క్లాస్ మొత్తం డ్రా టూల్ బార్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు Sir. రేపటి క్లాస్ లో మీరు ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత రేపటి క్లాస్ లో నాకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీరు స్క్రీన్ షేర్ చేసి కమాండ్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి వెళ్దాం మేడం. Okay, sir. ఓకేనా. ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే. ఓకే బాయ్. ఓకే.